సౌత్ సిక్కింలోని నామ్చి రావంగ్లోకి వెళ్తున్నాం ఈరోజు. 2023లో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయిన రోడ్లన్నీ ఇప్పుడు రిపేర్ చేస్తున్నారంట. ఒక 2-3 గంటల సమయం అయితే గ్యాంగ్టాక్ నుంచి పడుతుంది అంటున్నాడు డ్రైవరు. ఇక వచ్చేసాం రావంగ్లాలోని బుద్ధా పార్కుకి. ఇక్కడ టికెట్ 100 రూపాయలు, యూపీఐ మాత్రం ఉండదు, క్యాష్ తీసుకెళ్ళాలి. ఇక లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అదిగోండి ఒక్కసారి ఆ వ్యూ చూడండి. ఒక మెగా బుద్ధ బ్రాస్తో చేసింది, వెనకాల హిమాలయాలు, మంచి పీస్ఫుల్ వైబ్స్ వస్తున్నాయి. పార్క్ అంతా తిరగడానికి ఒక 2-3 గంటలు అయితే పడుతుంది. అయితే బుద్ధుడి వరకు వెళ్ళడానికి వాకింగ్ అయినా చేయొచ్చు, లేదా ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. 300 రూపాయలు టికెట్ దీనికి. ఇందాక చూపించిన గేట్ దగ్గరే తీసుకోవాలి. దీని లోపల ఒక మెడిటేషన్ సెంటరు, అద్భుతమైన గార్డెన్లు, ఒక మ్యూజియం కూడా ఉన్నాయంట. అన్నీ నిమ్మలంగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అయితే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఇదే దారిలో వెళ్తున్నారు, అందుకే మధ్య మధ్యలో ఆగి వెళ్తున్నాము. అదిగోండి 130 ఫీట్ల ఎత్తులో ఉన్న మెగా బుద్ధాన్ని చూస్తున్నాం ఇక్కడ. అసలు చుట్టూ వ్యూస్ మాత్రం అదిరిపోయాయి. మా పాప విపరీతంగా ఎంజాయ్ చేస్తుంది. రెండు 2013లో దీన్ని ఓపెన్ చేశారంట. చుట్టూ పచ్చడి చెట్లు, ఎత్తైన కొండలు, విశాలమైన పార్కు. అసలు ఫోటోషూట్లకు మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఇంకొచ్చేసినట్టున్నాం ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడే ఆపేస్తావా అని డ్రైవర్ని అడిగితే లేదు, పైదాకా తీసుకెళ్తా అంటున్నాడు. చూద్దాం. లోపల బుద్ధిజం గురించి, బుద్ధ యొక్క లైఫ్ స్టోరీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారంట పెయింటింగ్స్ ద్వారా. కానీ మొబైల్ అలౌడ్ లేదన్నాడు. ఇంకొచ్చేసాం ఎంట్రన్స్కి. లోపల దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. పిల్లలు ఆడుకోవడానికి మంచి విశాలమైన లాన్స్ ఉన్నాయి టెంపుల్ ముందు. మా పాప అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ నామ్చీలోని చార్ధామ్ అనే ప్లేస్కి వెళ్దామని డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. మళ్ళీ చీకటి అయితే లేట్ అవుతుందని. స్టే ట్యూన్డ్, అక్కడ కలుద్దాం. ఇంకా నెక్స్ట్ నామ్చీ టౌన్లోని చార్ధామ్కి వచ్చేసాం. దీన్ని సిద్ధేశ్వర ధామ్ అని కూడా అంటారు. ఈ టెంపుల్లో దర్శనం చేసుకుంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అయినటువంటి చార్ధామ్ యాత్ర చేసుకున్నంత పుణ్యం దక్కుతుందని నమ్ముతారు ఇక్కడ లోకల్స్. ఇదిగోండి ఇక్కడ ఒక ప్రోటోటైప్ పెట్టారు. 108 ఫీట్ల మహాశివుడు ఈ 4 మందిరాలని చూస్తూ అలా ప్రశాంతంగా విశాలంగా ఉంది టెంపుల్. అంతేకాకుండా 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయంట ఇదే టెంపుల్లో. అన్నీ చూసేద్దాం. దీనికి ఎంట్రన్స్ మాత్రం ఫ్రీయే, టికెట్ ఏమీ లేదు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం లోపలికి. పైన మబ్బులు అయితే ఉరుముతున్నాయి, కొంచెం వర్షం పడేలాగే ఉంది. త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చేయండి అన్నాడు డ్రైవరు. ఇక్కడ నుంచి మనం తమిళనాడులోని రామేశ్వరం టెంపుల్, ఒరిస్సాలోని పూరీ జగన్నాథ్ టెంపుల్ రైట్లో చూడొచ్చు. టెంపుల్ లవర్స్కి అయితే ఇది ఒక ప్యారడైజ్ అనే చెప్పాలి. అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇదిగోండి మహాశివుడి విగ్రహం దగ్గర నుంచి వ్యూ చూస్తున్నాం. వెనకాల హిమాలయాలు, మబ్బులు ఎక్కువగా ఉండడంతో కాంచనజంగా అయితే కనిపించట్లేదు. పన్నెండు జ్యోతిర్లింగాల లొకేషన్సే కాకుండా వాటి హిస్టరీ, ప్రాముఖ్యతని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్స్ పెట్టారు. ఇక అన్నీ చూసేసుకొని నిదానంగా బయలుదేరదాం. క్షమించాలి, విపరీతమైన వర్షం పడేసరికి ఇంకా ఫోన్ తీయలేని పరిస్థితి వచ్చేసింది. రిటర్న్ అయిపోయాం. ఇంకా స్నాక్స్ కోసమని ఇలా ఒక క్యూట్ రెస్టారెంట్లో ఆగాము. 13,000 ఫీటు ఎత్తులో మంచు కొండల మధ్యలో నుంచి ఏషియాలోని అత్యంత ఎత్తైన రోప్వే ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది. అక్కడ కలుద్దాం పదండి.